సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ టీఎస్ ఐపాస్ కింద పరిశ్రమల స్థాపనకు వచ్చిన అన్ని దరఖాస్తులకు నిర్దేశించిన సమయంలోగా అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో నిర్వహించిన టీఎస్ ఐపాస్ టీ ప్రైడ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన అన్ని దరఖాస్తులను కాలుష్య నియంత్రణ మండలితో సహా సంబంధం ఉన్న అన్ని శాఖలు పరిశీలించి సకాలంలో అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. టీ ప్రైడ్ కింద షెడ్యూల్ కులాల తెగలకు సంబంధించి 4 ట్రాన్స్పోర్ట్ విభాగాల్లో దరఖాస్తు రాగా వాటికి అనుమతులను మంజూరు చేస్తూ సమావేశం తీర్మానించింది. ఇదివరకే పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫార్మ్స్ యూనిట్లకై వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఒకసారి పూర్తి స్థాయిలో పరిశీలించి ఇంకా అవసరమైన డాక్యుమెంట్లు ఇదివరకు వచ్చిన అనుమతులు పరిశీలించిన మీదట అనుమతులు ఇవ్వాలని చెప్పారు. ఈ నెల 19న జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్లోని పరిశ్రమలను జిల్లా స్థాయి కమిటీ తనిఖీ చేసి 20వ తేదీన నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. చేసి రెగ్యులరైజ్ చేయడం కానీ లేదా ఇంకేదైనా పే అవుట్ ఉందా వెరీ కైండ్ ప్లీజ్ లెట్ మీ సో 1 డే ఇన్ అడ్వాన్స్